పట్టు పురుగుల పెంపకం దీని గురించి ఎవరికి తెలియకుండా ఉంటుంది చెప్పండి. మన ఆడవాళ్ళు ధరించే పట్టు చీరల నుంచి మగవాళ్ళు ధరించే పట్టు పంచల వరకు ఈ పట్టుతోనే తయారు చేస్తారు. అయితే ఈ పట్టు సాగు ఎక్కువగా కర్ణాటక రాష్ట్రంలో ప్రాచుర్యం పొందింది. సో ఈ పట్టు సాగును మీరు కూడా చేయాలి అనుకుంటే ఇలాంటి మరింత సమాచారం నేను మీకు పూర్తి వీడియోలో తెలియజేస్తాను. కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మీరు ఇప్పుడే మన ఛానల్ ని కొత్తగా చూస్తున్నట్టయితే ఫ్రీడమ్ ఫార్మింగ్ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు ఫ్రీడమ్ ఫార్మింగ్ తెలుగు ఛానల్. నేను మీ శిరీష కందుల. పట్టుపురుగుల పెంపకంలో అనువైన వాతావరణం గురించి తెలుసుకుందాం. పట్టుపురుగుల పెంపకంలో వివిధ దశల్లో వివిధ రకాల వాతావరణ పరిస్థితులు కీలక పాత్ర పోషిస్తున్నాయి. సహజంగా పట్టుపురుగులు శీతల రక్తజీవులు. అందువలన వాతావరణంలోని ఉష్ణోగ్రత, తేమ, గాలి, వెలుతురు పట్టుపురుగుల్లో సరైన పద్ధతిలో జీవన చర్యలు కొనసాగడానికి తోడ్పడతాయి. పట్టుగుడ్లకు 25 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత, 85 నుంచి 90 డిగ్రీల తేమ కలిగిన వాతావరణం అవసరం. చాకీ దశలో 26 నుంచి 28 డిగ్రీ సెంటీగ్రేడ్ల ఉష్ణోగ్రత ఉండి 80 నుంచి 90% తేమ కలిగిన వాతావరణం అనుకూలంగా ఉంటుంది. చివరి దశ పెద్ద పట్టుపురుగులకు 24 నుంచి 26 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత ఉండి 70 నుంచి 80% తేమ వాతావరణం అవసరం అవుతుంది. ఇప్పుడు పట్టుగుడ్లను పొదిగించడం గురించి తెలుసుకుందాం. గుర్తింపు కలిగిన నమ్మకమైన పట్టుగుడ్ల ఉత్పత్తి విక్రయ కేంద్రం నుంచి పట్టుగుడ్లను చల్లని వాతావరణ సమయంలో మాత్రమే వ్యాధి నిరోధక చేసి తడి లేదా తేమ ఉన్న గుడ్ల సంచిలో ఉంచి మాత్రమే రవాణా చేయాలి. ఇప్పుడు ఈ పట్టుగుడ్లను పొదిగించే దశలో బ్లాక్ బాక్సింగ్ గురించి తెలుసుకుందాం. పట్టుగుడ్లు పొదిగి పిల్ల పురుగులు బయటకు రావడానికి 48 గంటల ముందు అవి నీలి చుక్క దశకు చేరిన తర్వాత నల్లటి బట్ట లేదా నల్లటి కాగితంలో కప్పి గుడ్ల మీద వెలుతురు ప్రసరించకుండా నిరోధించాలి. తర్వాత నల్లటి బట్టను తొలగించి వెలుతురులో ఉంచినట్లయితే పురుగులన్నీ ఒకేసారి బయటకు వచ్చేందుకు అనుకూలంగా అభివృద్ధి చెంది ఉంటుంది. 95% గుడ్ల నుండి ఒకేసారి పురుగులు బయటకు వస్తాయి. ఇప్పుడు చాకీ పురుగుల పెంపకం గురించి చూద్దాం. ఈ దశలో పురుగులకు రోగనిరోధక శక్తి చాలా తక్కువగా ఉంటుంది. చాకీ పట్టు పురుగుల పెంపకంలో తీసుకున్న యాజమాన్య పద్ధతుల ద్వారానే నాణ్యమైన పట్టుగుళ్ల దిగుబడి వస్తుంది. లేకపోతే ఆర్థిక నష్టం తప్పదు. కాబట్టి పట్టు పురుగులను పెంచే ముందు జాగ్రత్తలు పాటించడం చాలా ముఖ్యం. పట్టు పురుగుల జీవిత చక్రంలో లార్వా దశ 23 నుంచి 25 రోజుల వరకు ఉంటుంది. మొదటి 2 దశల పురుగులను చాకీ పురుగులని, చివరి 2 దశల పురుగులను పెద్ద పురుగులని, 3వ దశ పురుగులను మధ్యస్థ దశగా వ్యవహరిస్తారు. మొదటి 2 దశల పురుగుల పెంపకంను చాకీ రేరింగ్ అంటారు. ఈ దశలో పురుగులు అధిక ఉష్ణోగ్రత మరియు అధిక తేమ శాతం గల వాతావరణ పరిస్థితుల్లో ఆరోగ్యంగాను బలిష్టంగాను పెరుగుతాయి. వీటిని చిన్న చిన్న గదులలో ఉంచి 28 నుంచి 29 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత, 85 నుంచి 90% తేమ కల్పించాలి. వీటికి మొదటి దశలో 0.5 నుంచి 2 సెంటీమీటర్ల వరకు కోసిన లేత మల్బరీ ఆకుల్ని 3 నుంచి 4 సార్లు మేతగా అందించాలి. ఇక రెండవ దశలో మల్బరీ ఆకులను 2 నుంచి 4 సెంటీమీటర్ల పరిమాణంలో కోసి 3 నుంచి 4 సార్లు అందించాలి. చాకీ పట్టు పురుగులకు మెత్తని రసభరితమైన పోషకాలు సమృద్ధిగా ఉండే మల్బరీ ఆకులను ఆహారంగా వేయాలి. చాకీ పట్టు పురుగులకు వేసే ఆకులలో 80% పైన తేమ ఉండేటట్లు చూసుకోవాలి. అయితే రైతులు ఎక్కువగా పట్టుగుడ్లకు బదులుగా చాకీ పురుగులను చాకీ నిర్వహణ కేంద్రాల నుంచి తెచ్చి పెంచేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఈ పద్ధతి తొందరగా పట్టుగుడ్లను తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. ఈ దశగా అధికారులు రైతులను కూడా ప్రోత్సహిస్తున్నారు. చాకీ నిర్వహణ కేంద్రాలు అంటే పట్టు పురుగులను గుడ్ల నుంచి పొదిగించి అవి పురుగులుగా మారిన తర్వాత వాటిని పట్టు తయారు చేసే రైతులు తీసుకెళ్లి తరువాత ప్రక్రియను కొనసాగిస్తారు. ఈ చాకీ సెంటర్లలోనే పట్టు పురుగులకు మొదటి నుంచి మల్బరీ ఆకులను తుంచి మేతగా వేసి వాటిని పెంచుతారు. ఇప్పుడు పెద్ద పురుగుల పెంపకం గురించి తెలుసుకుందాం. ఈ దశలో 25 నుంచి 28 డిగ్రీల ఉష్ణోగ్రత, 70 నుంచి 76% తేమ వాతావరణంలోని పెద్ద పురుగులకు అనుకూలంగా ఉంటుంది. 3వ దశ నుంచి 5వ దశ వరకు పురుగులను పెద్ద పురుగుల పెంపకం అంటారు. ఈ దశలో పురుగులను చేతితో తాకకుండా కొమ్మ మీద పద్ధతిని అనుసరించి పురుగులను శుభ్రమైన పడకలపైన ఉంచి మేతను అందిస్తారు. పట్టు పురుగులను వెదురుతో తయారు చేసిన చాపల్లోనే పెంచుతారు. ఈ దశలో పట్టు పురుగులను ఉంచు పడకల వెడల్పు 5 అడుగులు మించకుండా పైకి 5 వరుసలు మాత్రమే గదిలో ఏర్పాటు చేసుకుంటే సౌకర్యంగా ఉంటుంది. పడకల మధ్య కనీసం 12 అడుగుల దూరం ఉండేటట్లుగా ఏర్పాటు చేసుకుంటే గాలి, వెలుతురు సక్రమంగా అందుతుంది. ఈ దశలో పడకలపై సున్నపు పొడిని చల్లాలి. దీని వలన పడకలు ఎప్పుడు పొడిగా శుభ్రంగా ఉండి పట్టు పురుగులు ఆరోగ్యంగా పెరుగుతాయి. పక్వానికి వచ్చిన పురుగులను చంద్రికల్లో వేయటం గురించి తెలుసుకుందాం. చివరి దశ పురుగులు ఆహారం తినకుండా పారదర్శకంగా కనిపిస్తే పట్టు పురుగులు పక్వానికి వచ్చినట్లుగా గుర్తించాలి. ఈ ప్రక్రియ తర్వాత 6 నుంచి 8 రోజులకు పురుగుల శరీరాలు కొంచెం ఊడిపోయినట్లు ఉండి తలను పైకి
పైకెత్తి అంచుల వెంబడి తిరుగుతూ పట్టుగూళ్లు అల్లుటకు అనువైన స్థలం కోసం వెతుకుతుంటాయి. ఈ సమయంలో పట్టుపురుగులను ఏరి క్రమబద్ధంగా శుభ్రమైన చంద్రికలపై వేయాలి. పట్టుపురుగులు గూళ్ల అల్లిక సమయంలో గృహంలో 24 నుంచి 25 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత, 60 నుంచి 70% తేమ కలిగిన వాతావరణం కల్పించాలి. అదే విధంగా తక్కువ వెలుతురుండి గాలి సమృద్ధిగా లభించే విధంగా ఏర్పాటు చేసుకోవాలి. ఇప్పుడు పట్టుగూళ్లను విడిపించేందుకు అనువైన సమయం గురించి తెలుసుకుందాం. పట్టుగూళ్లు విడిపించే సమయం మనం పెంచుకునే పట్టుపురుగుల రకాన్ని బట్టి మారుతుంది. ఇందులో ఒకటైన సిబి, ఇది క్రాస్ బ్రీడ్ రకం. ఈ రకం గూళ్లు అల్లటం మొదలుపెట్టిన 5వ రోజు నుంచే పట్టుగూళ్లను చంద్రికల నుంచి విడిపించాలి. అదే బీవీ రకాలు అయితే గూళ్ళు అల్లటం మొదలుపెట్టిన రోజు నుంచి 6వ రోజుకు పట్టుగూళ్లను చంద్రికల నుంచి విడిపించుకోవడం మంచిది. ఆ తర్వాత మంచి పట్టుగూళ్ల నుంచి చెడు పట్టుగూళ్లను, డబుల్ కోకూన్స్ ను వేరు చేసి నాణ్యమైన పట్టుగూళ్లను శుభ్రమైన నూలు సంచుల్లో గాని, నైలాన్ వలలో గాని, గోనె సంచుల్లో గాని భద్రపరచుకొని మనకు దగ్గరలో ఉన్న పట్టుగూళ్ల మార్కెట్ కు తరలించాలి. పట్టుగూళ్లను చల్లని పొడి వాతావరణంలో మాత్రమే మార్కెట్లకు తరలించడం మంచిది. లేదా మీరే పట్టును తయారు చేసే వాళ్ళైతే మీరే పట్టును కూడా వెంటనే తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు పట్టును ఆశించే పురుగులు, వ్యాధులు మరియు వాటి నివారణ గురించి తెలుసుకుందాం. ఇందులో మొదటిది ఊజీ ఈగ. పట్టుపురుగుల పెంపకంలో ఊజీ ఈగ ప్రధాన సమస్య అని చెప్పవచ్చు. ఇది అంతర్గత పరాన్నజీవి. ఈ సమస్య ఎక్కువగా తడి వాతావరణం కలిగిన వర్షాకాలంలో వస్తుంది. లేదా పెంపకం గృహంలో తడి ఎక్కువగా ఉన్నా కూడా ఈ ఊజీ ఈగ ఆశిస్తుంది. దీనివల్ల పట్టు ఎక్కువగా ఉత్పత్తి కాదు. దీని నివారణకు ఊజీ ఈగ ఆశించిన పట్టు పురుగులను ఏరి పారవేయాలి. పట్టు పురుగుల ప్రధాన శత్రువులైన చీమలు పురుగులను ఆశించి పట్టి చంపివేస్తాయి. చీమలు ఎక్కకుండా రేరింగ్ స్టాండ్ స్టీల్ కాళ్ల ప్రాంతంలో నీళ్లు పోసినట్లయితే చీమలు ఎక్కవు. వీటిని చీమల తొట్టెలు అంటారు. నల్లి ఆశించిన పట్టు పురుగులపై నల్లని మచ్చలు ఏర్పడతాయి. అన్ని రకాల పట్టు పురుగులకు అన్ని దశల్లోనూ అన్ని కాలాల్లోనూ ఇది ఆశిస్తుంది. ఈ నల్లి నివారణకు రేరింగ్ గది కప్పులపై సల్ఫర్ గాని, డైకోపాల్ ను గాని తగు పరిమాణంలో ఉపయోగించి పిచికారీ చేసుకోవాలి. అలాగే పట్టుగూళ్లు భద్రపరిచే గది చుట్టూ నల్లి నివసించే వరిగడ్డి లాంటివి లేకుండా చూసుకోవాలి. ఈ వ్యాధిని సాధారణంగా నచ్చు రోగం అని కూడా అంటారు. పట్టు పురుగులకు నాణ్యమైన మల్బరీ ఆకు అందించకుండా వడలిపోయిన పండుబారిన ఆకులను వేయటం వలన ఈ వ్యాధి వస్తుంది. వ్యాధి సోకిన పురుగులు ఆకును మేవు. పురుగుల చర్మం నల్లగా మారి నూనె మచ్చలు ఏర్పడతాయి. ఈ వ్యాధి నివారణకు మోతాదుకు మించిన ఆకును వేయరాదు. వ్యాధి సోకిన పురుగులను ఎప్పటికప్పుడు ఏరి పారేయాలి. బెడ్ డిస్ఇన్ఫెక్ట్ ను దశల వారీగా తగిన మోతాదులో వేయాలి. సో చూసారు కదా ఈ పట్టు పురుగుల పెంపకం. ఈ పట్టు పురుగుల పెంపకాన్ని ఎలా చేయాలి, పట్టు పురుగులను పెంచేందుకు అనువైన గృహ వసతి నిర్మాణం, ఇంకా దానికి కావాల్సిన వాతావరణం, ఇంకా ఎలాంటి పట్టు పురుగులను మనం ఎంచుకోవాలి, ఎలాంటి రకాల పట్టు పురుగులు ఉన్నాయి, ఇలాంటి మరింత సమాచారం ఆల్రెడీ ఒక వీడియోలో చేశాను. పార్ట్ 1 ఉంటుంది, అది కూడా చూడండి. నేను లింక్ ని డిస్క్రిప్షన్ లో ఇస్తాను. సో వ్యవసాయానికి సంబంధించి మరింత సమాచారం మన ఫ్రీడమ్ యాప్ లో ఉంది. ఇదే కాదు, ఇలాంటి మరిన్ని విషయాలు ఫ్రీడమ్ యాప్ లో ఉన్నాయి. కాబట్టి మీకు వ్యవసాయానికి సంబంధించి మరింత సమాచారం తెలుసుకోవడానికి ఫ్రీడమ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి.